బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం ప్రీవియస్ వీడియోస్ చూసాము గోల్డ్ ప్రైసెస్ గురించి. అప్పటికి ఇప్పటికీ ప్రైస్ ఏం తగ్గలేదు, అలా పెరుగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది అనుకుంటే గోల్డ్ ప్రైస్ అనేది యాక్చువల్గా తగ్గాలి. బట్ గోల్డ్ ప్రైస్ కూడా కంపేర్ టు దాంతో పోటీగా అయితే రన్ చేస్తుంది. మరి స్టాక్ మార్కెట్ కనుక ఇన్ కేస్ లాస్లో ఉంటే అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మరింత పెరిగే అవకాశం ఉందంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే గోల్డ్ డిమాండ్ బాగా వచ్చింది. మనం ఆల్రెడీ రీజన్స్ అన్ని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో స్టాక్ మార్కెట్లో కరెక్షన్ వచ్చింది అనుకోండి, లేదంటే సెల్లింగ్ వచ్చింది అనుకోండి, ఫండ్స్ లిక్విడేట్ చేస్తున్నాం. మనం లిక్విడేట్ చేస్తున్నప్పుడు ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? ఐదర్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రియల్ ఎస్టేట్ ఆర్ బాండ్స్ ఆర్ గోల్డ్ బాండ్స్ ఆర్ గోల్డ్, వన్ ఆఫ్ దీస్ త్రీ. So this money will be reallocated to these things. Or the stock market లో మనం కరెక్షన్ సెల్లింగ్ ఇచ్చాం, ఒక సర్టన్ సెక్టర్స్లో మనం సెల్లింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగింది, సో చాలా ప్రాఫిట్ బుకింగ్కి మార్కెట్ ఫార్వర్డ్గా మూవ్ అయింది. ఆ ఫండ్స్ని ఐదర్ డిఫరెంట్ సెక్టర్స్లోకి షిఫ్ట్ అవ్వాలి, లేదు అంటే కమాడిటీస్ ఆర్ గోల్డ్, సిల్వర్, ఫిక్స్డ్ డిపాజిట్స్, కార్పొరేట్ బాండ్స్ ఆర్ వాట్ ఎవర్ బాండ్స్కి మనీ షిఫ్ట్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మార్కెట్ టాప్ అవుట్ అయినప్పుడు, హై వాల్యుయేషన్ వచ్చినప్పుడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ టైం టు టైం ఏదైతే మనం ఇండియాలో నిన్న చూస్తే మనకు దాదాపుగా నిఫ్టీ 1.5% కరెక్షన్ వచ్చింది. బట్ దీస్ ఆర్ కామన్ కరెక్షన్స్. ఈ బుల్ మార్కెట్లో ఎప్పుడు కంటిన్యూస్గా పైకి ఏం వెళ్ళదు, మధ్యలో సింపుల్గా కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ కరెక్షన్స్ మనం ఆపర్చునిటీగా చూడాలి. కొంతవరకు ఈ ఫండ్స్ ఇప్పుడు బుల్లిష్ మోడ్లో ఉన్న గోల్డ్, సిల్వర్కి వెళ్ళే అవకాశం ఉంది. బట్ మనం అనుకున్నట్టు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో గోల్డ్ ఆల్మోస్ట్ 75,000 టచ్ అయింది. ఇప్పుడు కొంచెం కాషియస్ ఉండాల్సిన విషయం. ఎందుకు అంటే దాదాపుగా 20% విదిన్ 1 month 62,000-63,000 నుంచి దాదాపుగా 75,000 వచ్చింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 20%. గోల్డ్ ఇయర్లీ కంపౌండింగ్ రిటర్న్ లాస్ట్ 40 years ఇండియాలో 9.2% కంపౌండింగ్ రిటర్న్ ఇచ్చింది. అలాంటి అసెట్ మనకు 1 monthలో 20% బాటమ్ నుంచి 62,000 నుంచి ఇచ్చింది, విచ్ ఇస్ హ్యూజ్. సో వన్ హ్యాస్ టు బి లిటిల్ కాషియస్. మనకు ఫోమో అంటాం, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అలాంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏమనిపిస్తుందంటే 62 నుంచి 65 వెళ్ళింది, 65 నుంచి 68 వెళ్ళింది, 70 వెళ్ళింది, 70 క్రాస్ అయింది, 75 వెళ్ళింది. ఇంకెప్పుడు కొంటాం, మనకు ఇంకా ఛాన్స్ లేదు అనే ఆలోచనతో మంచి షేర్స్ ప్రాఫిట్లో ఉన్నది అమ్మేసి గోల్డ్కి షిఫ్ట్ చేయాలని చూస్తాం. లేదా లాసెస్లో ఉన్న స్టాక్స్ ఇంకా పెరగదు అన్న అవకాశం ఉన్నప్పుడు సరే ఇందులో లాస్ బుక్ చేస్తాం, గోల్డ్ అయితే బాగుంది కదా అని చెప్పి మనం గోల్డ్కి షిఫ్ట్ అవుతాం. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో గోల్డ్కి షిఫ్ట్ అవ్వడము ఫ్రమ్ అ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ ఈజ్ నాట్ అ సజెస్టబుల్ ఐడియా. బికాస్ 62-63 నుంచి 75 వెళ్ళి మేబీ ఇంకొక 5,000-6,000 ఇన్ ద షార్ట్ టర్మ్ వెళ్ళొచ్చు. బట్ 75 నుంచి మీకు స్కోప్ ఆఫ్, అంటే మనం ఏమంటామంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంత లేదు. 75,000లో కొన్నాం అనుకోండి, మేబీ 5,000-6,000 షార్ట్ టర్మ్లో వెళ్ళొచ్చు ఇంకా హయ్యర్. బట్ బాటమ్ సైడ్ మీకు 10,000-12,000. సో రిస్క్ రివార్డ్ అంటాం మనం. రివార్డ్ 5,000 ఇమీడియట్గా కనిపించచ్చు, బట్ రిస్క్ అనేది 10,000-12,000 డౌన్ సైడ్ ఉంది. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు గో అండ్ ట్రేడ్ ఆర్ షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్తో మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది నాట్ సజెస్టబుల్. మేబీ మనం బెటర్ సెక్టర్స్ ఇంకేది ఉంది, బెటర్ ఆపర్చునిటీ ఏముంది, ఓకే నేను ప్రాఫిట్ బుక్ చేశాను లేదా లాస్ బుక్ చేశాను, ఈ ఫండ్స్ని నేను కొంచెం వైజ్గా ఈ తప్ప వాడాలి అనుకుంటున్నాను, ఎందులో మొమెంటమ్ ఉంది, ఎందులో యాక్షన్ ఉంది, ఎందులో బెటర్ వాల్యుయేషన్ ఉంది, అందులో ఫోకస్ కనిపిస్తుందా, అందులో మనం షిఫ్ట్ అయితే బెటర్గా మనం చూడొచ్చు. సో ఈ గోల్డ్ ప్రైస్ ఇంపాక్ట్ అనేది సార్ వేరే మెటల్స్ పైన కూడా పడే ప్రభావం ఏమైనా ఉందంటారా? ఛాన్సెస్ జనరల్గా మనం కమాడిటీస్ అంటే ప్రెషస్ మెటల్స్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇలాంటివి, తర్వాత ఫెరస్, నాన్ ఫెరస్, ఓకే, కాపర్, లెడ్, జింక్ ఇలాంటివి అంటాం కదా. తర్వాత అగ్రి ప్రొడక్ట్స్, ఆలు, టొమాటో, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్, ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్, ఇవన్నీ వేరియస్ కమాడిటీస్. నా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది కొంతవరకు మనకు కొన్ని అప్లికేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉన్నా కానీ మేజర్గా ఫెరస్, నాన్ ఫెరస్ ఇవి
ఎక్కువగా కన్జంప్షన్ ఉంటుంది. లైక్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ కార్ యూ నీడ్ స్టీల్, రైట్? సిమిలర్లీ లెడ్ బ్యాటరీస్, ఓకే, ఇప్పుడు లిథియం బ్యాటరీస్ అంటున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ కమోడిటీస్ కన్జంప్షన్ డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా మనం ఈక్విటీ మార్కెట్, కమోడిటీ మార్కెట్, కరెన్సీ మార్కెట్, రైట్, 3 డిఫరెంట్ సెగ్మెంట్స్. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మనకు క్రిప్టో మార్కెట్ అని కొత్తగా మనం ఇంట్రడ్యూస్ అయింది. సో ఈక్విటీ మార్కెట్ నుంచి కమోడిటీ మార్కెట్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా పర్ఫామ్ చేసింది అనుకుందాం. ఎందుకు పర్ఫామ్ చేస్తుంది? బికాస్ ఫండమెంటల్స్, ద గ్రోత్ ఈస్ దేర్, కన్జంప్షన్ ఈస్ దేర్, దట్స్ వై దెర్ ఇస్ అ బుల్లిష్నెస్ అండ్ వాల్యుయేషన్ ఎన్హాన్స్మెంట్ ఈస్ దేర్, రైట్? నౌ when there is consumption, that is the companies are doing better and the requirement of commodities are increasing, automatically the commodity market also will show some action. గోల్డ్ సిల్వర్ అనేది మనం హెడ్జింగ్ టూల్గా చూస్తున్నాం. లేదు అంటే మనం చేసినట్టు సెంట్రల్ బ్యాంక్స్ కన్జంప్షన్, వాళ్ళు రిజర్వ్స్ని పెంచుకోవడం, ఇవి చూస్తున్నాం. సమ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ చూస్తున్నాం. బట్ మెటల్స్ అనేది కన్జంప్షన్ ఓరియంటెడ్గా మనకు మూవ్మెంట్ ఇస్తుంది. సో ఈక్విటీ మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు కమోడిటీ మార్కెట్లో డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు కాపర్, లెడ్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనకు పికప్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మార్కెట్ 1.5% మార్కెట్ పడింది. బట్ ఇఫ్ యూ సీ హిందుస్థాన్ జింక్, ఇట్ మేడ్ ఆల్ టైమ్ హై. హిందుస్థాన్ కాపర్, ఇట్ మేడ్ ఆల్ టైమ్ హై. నౌ ఇఫ్ యూ సీ కమోడిటీ ప్రైజెస్ చార్ట్స్ ఆల్సో, నికెల్ ఈస్ డూయింగ్ వెల్, lead is doing well, copper is doing well, zinc is doing well. What does that indicate? That all base metals and base metals అన్ని పికప్ అయ్యే అవకాశంలో మొమెంటం కనిపిస్తుంది. ఎందుకంటే కన్సంప్షన్ ఇంప్రూవ్ అవుతుంది, వీటిలో కూడా డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి వీటిలో కూడా ప్రైజెస్ పెరుగుతుంది. బట్ కమోడిటీ ప్రైజెస్ పెరగడము స్టాక్ మార్కెట్కి పాజిటివా నెగిటివా అని మీరు అడిగితే నెగిటివ్ అని చెప్తాను. ఎందుకు అంటే కమోడిటీ ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, కార్ ప్రైస్ పెరిగిపోతుంది కదా, స్టీల్ కన్సంప్షన్, రైట్? లెడ్ ప్రైస్ పెరిగింది అనుకోండి, లెడ్ బ్యాటరీస్ ప్రైస్ పెరిగిపోతుంది కదా. అప్పుడు లెడ్ బ్యాటరీస్ తయారు చేసే వాళ్ళ లాభాలు తగ్గిపోతాయి కదా, ఎందుకంటే దే కెనాట్ పాస్ ఆన్ కంప్లీట్లీ ఆన్ ద కస్టమర్. లెడ్ ప్రైస్ 10% పెరిగింది అనుకోండి, కస్టమర్కి కూడా నేను 10% పెంచుతా అంటే కన్సంప్షన్ తగ్గిపోతుంది. నెసెసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే బ్యాటరీస్ కొనుక్కుంటారు. నెసెసిటీ లేని వాళ్ళు కొంత వాట్ యు కాల్ దే విల్ ట్రై టు బీ కేర్ఫుల్, కాషియస్. ఓకే, మనం ఇంత బ్యాటరీ కన్సంప్షన్ లేకుండా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉందా అనేది వెతుకుతూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఆల్టర్నేటివ్ రెన్యూబుల్ ఎనర్జీ, అది ఇలాంటి కాన్సెప్ట్స్, లిథియం బ్యాటరీస్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటరీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకని కమోడిటీస్ ప్రైజెస్ పెరిగితే ఒకంత వరకు ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఇస్ అలార్మింగ్ రైజ్, it is negative for the stock market and even for industries. సార్ మీరు ఇందాక అన్న సెంట్రల్ బ్యాంక్ అనేసి రీసెంట్గా మనం న్యూస్ చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ గోల్డ్ని కొని పెట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఈ హెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి అంటారా, లేకపోతే ట్రేడింగ్ చేయడానికి అంటారా, అంటే ఏం చెప్తారు? ఒక ఎకానమీ ఒక స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది అంటే వారి దగ్గర ఉన్న ఆస్తులు, అంతే కదా. మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న ఆస్తులు. పర్సనాలిటీ స్ట్రెంగ్త్ వేరు, బట్ ఫైనాన్షియల్గా మీ స్ట్రెంగ్త్ ఏంటంటే మీ దగ్గర ఉన్న అసెట్స్. నా స్ట్రెంగ్త్ ఏంటంటే నా దగ్గర ఉన్న అసెట్స్. సో ఒక ఎకానమీకి స్ట్రెంగ్త్ ఏంటి? తన దగ్గర ఉన్న రిజర్వ్స్, తన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్స్, దానికి తోడు కరెన్సీ రిలేషన్ విత్ ద గోల్డ్. ఆల్ దీస్ థింగ్స్ యాడ్ అప్ టు ద రిజర్వ్స్ ఆఫ్ ద country. So that's why from time to time and they can use these reserves for మనకు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న అసెట్స్ని గోల్డ్ లోన్ తీసుకుంటాం, రైట్? వి యూజ్ దట్ గోల్డ్ ఫర్ సమ్ పర్పస్ ఆర్ అవర్ అసెట్స్ ఫర్ సమ్ పర్పస్. సిమిలర్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ దీస్ రిజర్వ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ addressing the current issues of that particular economy. So that is one of the reasons why these reserves will be very helpful for the economy, not only to give the strength and the economic foundation of that particular economy, but also for consumption at the time of crisis of that particular economy. సో ఫైనల్గా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ చూసుకుంటే 75 క్రాస్ అయిపోయింది. మరి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు? ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది మీ కన్సంప్షన్, ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేదంటే అవసరం ఉంది, దానికి మనం ఏం చేయలేము. యూ నీడ్ టు గో అండ్ బై. బట్ ఆఫ్టర్ సీయింగ్ 20% రైజ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అ లాజిక్ టు గో అండ్ ఇన్వెస్ట్ అట్ 75,000, రైట్? But there is an opportunity. How?
ఎప్పుడైతే 20% ప్రైస్ పెరిగింది అనుకోండి, దెర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ రియాక్షన్. నిన్న మనకు ఐ థింక్ లాస్ట్ 1 hour మార్కెట్ మూమెంట్ ఇన్ ద నైట్ వెన్ ఐ సా దర్ ఇస్ అ హ్యూజ్ డిప్, ఎస్పెషల్లీ ఇన్ సిల్వర్. దాదాపుగా సిల్వర్ MCXలో ఐ థింక్ 77,500 వరకు 87,500 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి క్లోజింగ్ 84,500, అంటే 3,000 పాయింట్స్ silver prices fallen down, which is almost 5% in just 1 hour, right? So it is not suggestible to go and jump and buy at this point. Use the dip to buy. Simplest form ఏంటంటే, జనరల్ థంబ్ రూల్ మెథడ్ ఏంటంటే, మనం గోల్డ్ ఒక 10,000 పెరిగింది మనకు తెలిసింది లాస్ట్ 1 monthలో, వెయిట్ ఫర్ 5% 50% కరెక్షన్. దట్ ఈస్ అ థంబ్ రూల్. ఓకే, 10,000 పెరిగింది, లెట్స్ వెయిట్ ఫర్ 5,000 కరెక్షన్. యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ ఫ్రమ్ దేర్. Or even there will be some trading opportunity if you are a very good trader. You know exactly identifying all the parameters where you should buy. Accordingly, you can consider buying as a trading perspective or accumulating when it corrects 50%. That means it should be somewhere around from 70,000. I feel it's a good time for accumulating gold. I'm talking about ఫిజికల్ ప్రైస్. సార్ చూసుకుంటే గోల్డ్తో కంపేర్ చేసి సిల్వర్ ప్రైస్ కూడా ఎందుకు అంతలా పెరుగుతుంది అంటారు? గోల్డ్కి సిల్వర్ అవినాభావ సంబంధాలు ఉంటాయి. గోల్డ్ పెరిగితే ఇది కూడా ప్రెషియస్ మెటల్ కాబట్టి మనం ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసాం సిల్వర్ గురించి. దేర్ ఇస్ అ ఇంపాక్ట్ ఆఫ్ గోల్డ్ ఆన్ సిల్వర్. నాట్ ఓన్లీ దిస్, సిల్వర్ ఈజ్ అగైన్ not only precious metal, it is also being consumed hugely in some products. So one side demand, other side the impact of the precious metals demand. All these are pulling the silver up, and silver is always volatile. For traders, it's an excellent opportunity to buy silver whenever it falls down, so that you get good opportunity to sell. Again, we discussed physical silver not suggestible, ETF or mutual funds. Thank you, sir. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.